విముక్తి కలిగించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా వారు తొందరలోనే ఎకరాకు 4,000 రూపాయల పెట్టుబడి నగదు ఇచ్చే లోపల రైతుల పాస్ పుస్తకాలు వడ్డీతో సహా చెల్లించి వాళ్ళ పుస్తకాలకు వాళ్ళు ఇచ్చినప్పుడే రైతుల ముఖాలలో వెలుగు వస్తుంది. కాబట్టి ఇక్కడున్న అధికారులు కానీ మంత్రివర్యులు కానీ ఆ రుణ విముక్తి కలిగించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటున్నది. నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు దాదాపుగా ఇస్తామని చెప్పింది, సంతోషం. కానీ ఖమ్మం జిల్లాలో 2,30,000 ఎకరాలలో మిర్చి పండిస్తే 10,000 రూపాయల క్వింటా కొనాల్సిన మిర్చి 3,500 రూపాయలకే అక్కడ ఉండే దళారీలు అక్కడ ఉండే మార్కెట్లో ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో కొంటుంటే నిరసన తెలిపిన రైతులకు బేడీ అని చెప్పి పార్టీలకు అతీతంగా జేఏసీ కోదండరామ్ గారి నాయకత్వంలో పోరాటం చేసి తెలంగాణ సమాజం అంతా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. వచ్చిన రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటేసి గెలిపించారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది. అయితే ఇక్కడ కొన్ని అంశాలను అభివృద్ధి నమూనాలను మా పెద్దలు పార్లమెంట్ సభ్యులు చెప్పిండ్రు. కానీ అభివృద్ధి నమూనా వెనకాలో ఉన్న లోటుపాట్లను ప్రతిపక్షంగా కాబోతుంది ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు కందుల కొనుగోలు కోసం బోర్డు ఏర్పాటు జరగలేదు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ అమలు జరగలేదు. దయచేసి కందులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా కందులకు బోర్డు ఏర్పాటు మీద చర్యలు తీసుకోవాల్సిందిగా చాలా రోజుల నుంచి ప్రాంత ప్రజలు ఆ డిమాండ్ చేస్తున్నారు. మన ప్రాంతంలో పండించే కందులకు సరైన ధర రావాలంటే కందుల బోర్డు ఏర్పాటు చేయవలసిందిగా, దాని పట్ల సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్లమెంట్ సభ్యుల వారికి అదేవిధంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన ప్రాంతాన్ని ముఖ్యమంత్రులు చేసిన అప్పు రాష్ట్ర విభజన సందర్భంగా 69,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఉండే 4 కోట్ల ప్రజలకు వచ్చింది. చంద్రశేఖరరావు గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలలో ఒక్కరే 1,52,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది తెలంగాణ పేరు మీద. ఇవాళ ఎన్నైతే మిగులు బడ్జెట్తో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో దాదాపుగా ఇవాళ 1,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రాష్ట్రము ఈనాడు లోటు బడ్జెట్కి వెళ్ళింది. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.